నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆధునిక కాలానికి తగ్గట్లుగా యువతీ యువకుల ఆలోచనలు మారుతున్నాయి. చదువు, కెరీర్, పెళ్లి అన్నింట్లోనూ తమ వ్యక్తిత్వానికి తగ్గ నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఒకవైపు పెద్దల అభిప్రాయానికి విలువ, గౌరవాన్ని ఇస్తూనే తమదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనలు చాలా ఆధునికంగా ఉంటున్నాయి. కట్నం లేకుండా పెళ్లి చేసుకునే యువతరం ముందుకొస్తోంది. డబ్బుకు ప్రాధాన్యత పెరిగిన ఈ రోజుల్లో కూడా కట్నంతో సంబంధం లేకుండా వ్యక్తిత్వం నచ్చితే చాలు పెళ్లికి సిద్ధమవుతున్నారు. డబ్బు కంటే కూడా అభిరుచులు కలవడం అనుబంధానికి ముఖ్యం అనే యువత పెరుగుతోంది. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? పంజగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్న రయాన్స్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రేష్మ గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేష్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకలకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళండి నెయిల్ ఆర్ట్ గురించి కొన్ని డిజైన్స్ చూపిస్తానండి. ఓకే, నెయిల్ ఆర్ట్ చూపిస్తున్నారు. ఓకే, నెయిల్ ఆర్ట్ ఇప్పుడు చాలా చాలా ఫ్యాషన్ లో ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు, స్టూడెంట్స్ అందరూ నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంట్లో మనం కూడా నేర్చేసుకుంటూ ఉంటున్నాము ఇంట్లో కూడా. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ఆర్ట్ అంటే 5 నెయిల్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తారా? 5 నెయిల్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను. ఓకే, సో ఏంటి కొంచెం మరీ హెవీగా కొంచెం అలా ఉంటుందంటారా, లేదా ఇంట్లో ఎవరైనా వేసుకునేటట్టు? ఇంట్లో ఎవరైనా వేసుకునేటట్టు చూస్తే అందరు కన్వీనియంట్ ఉంటుంది. సో చక్కగా ఇంట్లో అందరూ వేసుకునేటట్టు మనం ఇంట్లో కూడా ఈజీగా వేసుకునేటట్టు డిజైన్స్ చూపిస్తారు. సో మరి నా నెయిల్స్ బాగుంటాయండి వేసుకోవడానికి? బాగుంటాయండి, వేసుకోండి. సో చక్కగా షేప్ కూడా చేసి పెట్టుకున్నాను. సో నా నెయిల్స్ మీదే వేస్తారా? అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, మీ నెయిల్స్ చాలా చక్కగా ఉన్నాయండి, షేప్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎవరివైతే అంటే మామూలుగా ఎలా అంటే థమ్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేస్తామండి నెయిల్ ఆర్ట్ అనేది. ఓకే, సో యాక్చువల్ 4 ఫింగర్స్కి ఒక డిజైన్ వేసేసి ఒక ఫింగర్కి సపరేట్ అన్నది కూడా మనం వేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక 4-5 రకాల డిజైన్స్ అందరికి చూపించాలి కాబట్టి నేను మీ ప్రతి ఒక్క ఫింగర్కి ఒక్కొక్క డిజైన్ వేసి చూపిస్తాను. ఓకే, అంటే 5 ఫింగర్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ వేస్తున్నారు. సో రెగ్యులర్గా మ్యామ్ చెప్పినట్టు ఏంటంటే మనం 5 ఫింగర్స్కి ఒకటే డిజైన్, లేదంటే 4 ఫింగర్స్కి ఒక డిజైన్, ఒక మిడిల్ ఫింగర్కి సపరేట్ డిజైన్ అలా వేస్తుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన సకులందరికీ తెలియాలి కాబట్టి 5 ఫింగర్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ వేస్తున్నారు. సో ఫస్ట్ థమ్ ఫింగర్ అండి. సో థమ్ ఫింగర్కి ఏం డిజైన్ అనుకున్నారు? బాక్సెస్ వేస్తానండి, ఎందుకంటే థమ్ ఫింగర్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది బాక్సెస్ వేస్తే. మిగతా ఫింగర్స్ కొంచెం విడ్త్ అన్నది చిన్నగా ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఫ్లవర్స్ అన్నది లేకపోతే డాట్స్ అన్నది ఏదైనా అలాంటివి వేస్తే ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. వెడల్పు లేదనుకోండి మనము బాక్సెస్ వేస్తే ఇంకా దానికి బాక్స్ కి షో సో మెయిన్లీ థమ్ ఫింగర్ కి వచ్చేసి ఏంటంటే మామూలుగా కొంచెం వెడల్పు ఉన్న డిజైన్స్ మనము వేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు దీనికి బాక్సెస్ డిజైన్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే అండి. ఓకే, అయిపోయిందండి థంబ్ నెయిల్. ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్ పెట్టుకుందామా? ఓకే, సో థంబ్ ఫినిష్ అయిపోయిందండి. సో ఫస్ట్ డార్క్ పింక్ కలర్ బేస్ కోట్ ఇచ్చారు అండ్ దానిపైన బ్లాక్తో లైన్స్ ఇచ్చారనమాట, అంటే క్రిస్ క్రాస్ లైన్స్ వేసారు. అండ్ ఆల్టర్నేట్ బాక్స్ కంటే మన క్రిస్ క్రాస్ లైన్స్ వేయగానే మనకి బాక్సెస్ షేప్లో వస్తుంది. సో ఆల్టర్నేట్ బాక్సెస్లో గోల్డ్ కలర్ ఫిల్ చేశారనమాట. సో మనం దీన్ని మన ఇష్టమైన కలర్స్లో ఎట్లయినా మనం మలుచుకోవచ్చు. మీరు వేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు థంబ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫింగర్ అండి? అవునండి, సెకండ్ ఫింగర్. ఓకే,
సెకండ్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, సెకండ్ ఫింగర్ కూడా ఫినిష్ అయిపోయింది. సో సెకండ్ ఫింగర్ చూసినట్టయితే మనకి బ్లూ బేస్ కోట్ ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్సెస్లో అవనియండి ఎందులో అయినా చాలా చాలా హిట్ కాంబినేషన్ అనమాట. సో ఎప్పటి నుంచో మనకు ఆ కాంబినేషన్ గుర్తుంది. సో బ్లూ మీద పింక్తో చిన్న ఫ్లవర్ ఇచ్చి సైడ్ కార్నర్కి అండ్ దానిపైన చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది ఒక ఫ్లారల్ డిజైన్ అనమాట. సో మనం ఏదైనా ఫంక్షన్స్కి ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఫ్లారల్ డిజైన్స్ చాలా బాగుంటాయి, లేదా ఫ్లారల్ డిజైన్ డ్రెస్సెస్ మనం వేసుకుంటాము. సో అలాంటప్పుడు బాగా సెట్ అవుతుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు థర్డ్ అండి. థర్డ్ ఫింగర్. ఓకే, థర్డ్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, థర్డ్ ఫింగర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్. సో చూస్తుంటే గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ ఉంది గ్రీన్. సో రెగ్యులర్ గ్రీన్ కాదు. సో ఇది తీసుకొని గ్రీన్ ఇంకా దానిపైన అంటే లైట్ గ్రీన్ కాబట్టి దీనిపైన డార్క్ పర్పుల్ కాంబినేషన్ తీసుకొని మనకి మెహందీ డిజైన్స్, మెహందీలో మనకి ఒక టైప్ ఆఫ్ డిజైన్స్ అంటే అవి కూడా ఫ్లోరల్లో వస్తాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అలా మెహందీ డిజైన్ వేశారు. మెహందీ డిజైన్ నార్మల్ చేతి మీదే కాకుండా ఇప్పుడు నెయిల్ మీద కూడా వేసుకోవచ్చు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి నెక్స్ట్ ఫోర్త్ ఫింగర్ అండి. ఓకే అండి. ఫోర్త్ ఫింగర్ కూడా అయిపోయిందండి. ఓకే, సో ఫోర్త్ ఫింగర్ చక్కగా సింపుల్గా నీట్గా అనమాట. ఓన్లీ డాట్స్ ఇప్పుడు చాలా చాలా మనం టాప్స్ మీద లేకపోతే షూస్ ప్యాంట్స్ ఇలా డాటెడ్ డిజైన్స్ చాలా చాలా ఎక్కువైపోయి. ఎప్పుడు పాతకాలంలో ఉండేవి డాట్ డిజైన్స్ అనేవి. సో ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ ఫ్యాషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫింగర్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్త్ ఫింగర్ లైట్ బేబీ పింక్ అంటే అమ్మాయిలు ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టం. సో బేబీ పింక్ తీసుకొని దానిపైన బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్, ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బ్లూయిష్ గ్రీన్. సో దీంతో చక్కగా డాట్స్ పెట్టేశారు అక్కడక్కడ. మళ్ళీ ఇది ఒక సీక్వెన్స్ లాగా కాకుండా జస్ట్ అక్కడక్కడ పెట్టేశారు. కానీ ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా అందంగా ఉంది. నాకు చాలా నచ్చిందండి. సో వేసుకోవడానికి చాలా చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ అంటూ ఆఖరి ఫింగర్ ఉంది, చూద్దామా? ఓకే, ఫైనల్ ఫింగర్ అయిపోయిందండి. సో 5 నెయిల్స్కి 5 డిఫరెంట్ డిజైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి ఇంకా అయిపోయిందంటారా? లాస్ట్ కోట్ ఏమైనా ఫైనల్ అక్కర్లేదండి. మామూలుగా పైనుంచి మీరు స్టిక్కర్స్ లేకపోతే ఏదైనా చమ్కీ అదంతా వేస్తే మీకు ఫైనల్ కోట్ అవసరం ఉంటుంది. ఇది మామూలుగా నెయిల్ పాలిష్ తోనే మనం డిజైన్స్ వేసాను కాబట్టి దీనికి ఫైనల్ కోట్ అన్నది అవసరం. మీరు అన్నట్టు చాలా మంది స్టిక్కర్స్ అంటే టిక్లీస్ లేకపోతే చెమ్కీస్ అవన్నీ పెడుతూ ఉంటారు. సో దానికి ఫైనల్ కోట్ కంపల్సరీ, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఇలానే కూర్చోం కాబట్టి ఏదో ఒక చిన్న పని చేస్తుంటాం కాబట్టి అవి ఊడిపోకుండా ఉండటానికి ఫైనల్ కోట్ వేస్తాం, అంటే స్టిక్ అవ్వడానికి అది. సో ఇప్పుడు అందులో చెమ్కీస్ స్టిక్కర్స్ అలాంటివి లేవు, అంతా కూడా స్కెచెస్ తో నెయిల్ పెయింట్ తోనే వేసాం కాబట్టి అంత అవసరం లేదు అంటున్నారు. సో నిజంగా ఇలానే బాగుందండి, నీట్గా. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇంత అందమైన నెయిల్ ఆర్ట్ మాకు ఈరోజు వేసి చూపించినందుకు ధన్యవాదాలండి మీకు కూడా. సక్లు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులను ఒకటి చేస్తోంది idon'twantdowry.com. ఇటీవల హైదరాబాద్లో idon'twantdowry.com నిర్వహించిన స్వయంవరానికి చాలా మంది యువతీ యువకులు ముందుకొచ్చారండి. యువతతో పాటు చాలా మంది తల్లిదండ్రులు కూడా కట్నం అనే మాట వినపడకుండా పెళ్లిళ్లు జరగాలని కోరుకుంటున్నారు. అభిరుచులు ఆలోచనలు అర్థం చేసుకునే మనసు ఆధారంగా పెళ్లిళ్లు జరగాలి కానీ కట్నంతో కాదు అనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని idon'twantdowry.com నిర్వాహకులు చెబుతున్నారు. ప్రారంభంలో తక్కువ మంది ఆసక్తి చూపించినా క్రమంగా కట్నం వద్దనే వారి సంఖ్య బాగా పెరుగుతుందని అంటున్నారు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో కామాక్షి గారు ఉన్నారు. సో కామాక్షి గారు ఈ రోజు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కామాక్షి గారు. నమస్తే అండి. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కపల్లి నుంచి వచ్చాను. కుక్కడపల్లి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి ఈ రోజు మా వంటల సందడి కార్యక్రమంలో మా సకులకు మీరు ఏం వంట పరిచయం చేస్తున్నారు? ఫ్రూట్స్ కీరా. ఫ్రూట్స్ కీర్. ఓకే, అంటే స్వీట్. స్వీట్ అండి. ఫ్రూట్స్ తో కీరా. ఫ్రూట్స్ అంటే హెల్త్ కి చాలా మంచిది, సో దాంతో కీర్ అంట. మరి అది ఎలాగో చూద్దాం మనం. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా ఈ ఫ్రూట్స్ కీర్ కి? చెప్తాను. ఓకే. కండెన్స్ మిల్క్, పాలు, పంచదార, అరటిపండు, యాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, దానిమ్మ, ఇలాచీ పౌడర్. సో కామాక్షి గారు ఫ్రూట్స్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ముందుగా ఈ వెరైటీ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుంది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి మనం? జీడిపప్పు, బాదం పప్పు, పాలు పోసి మిక్సీ పట్టాలండి. ఓ, జీడిపప్పు, ఈ బాదం పప్పు, ఈ రెండు కొంచెం పాలు వేసి మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్. అది పేస్ట్ అండి. సో అదైతే రెడీగా మనం పెట్టుకోవాలి. ఓకే. సో తర్వాత ఏం చేద్దాం మనం? ఒక బౌన్ పెట్టాలి. సో స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. సో స్టవ్ వెలిగించాం, ఒక బాండి పెట్టాం. ఏం చేద్దాం ఇప్పుడు? ఫస్ట్ పాలు పోయాలండి. సో ఇందులో పాలు పోయాలి. సో బాండి పెట్టేసాం. సో ప్యాన్ కూడా హీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? పాలు పోయాలండి. పాలు అందులో వేరే పాలు పోసుకోవాలండి ఫస్ట్. ఓకే. సో పాలు పోసిన మరగాల, మరిగనివ్వాలండి. మరిగిన తర్వాత బాగా మరగాల, కొంచెం మరిగితే సరిపోతుంది. కొంచెం మరిగితే సరిపోతుంది. ఏం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫ్ కదా? హౌస్ వైఫ్ అండి. ఓకే. వంటలు చేస్తారా బాగా? వంటలు చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ చూసి నేర్చుకున్నావా లేకపోతే మీ స్వయంగా చేస్తారా వంటలు? ఎలా? ఇది స్వయంగా చేసింది. ఇది మీరు ఓన్ గా చేసింది. మిగతా వంటలన్నీ మీరు ఎవరి దగ్గర నేర్చుకుని చేస్తాం. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటా ఉంటాను. ఎవరి దగ్గర బాగా, మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారండి? మా అమ్మగారు చేస్తారండి బాగా. సో కామాక్షి గారు పాలు మరుగుతున్నాయి కదా, మీరు మరిగితే చాలన్నారు కదా, సో ఇప్పుడు ఏం చేద్దాం? మరుగుతున్న పాలల్లో బాదము, జీడిపప్పు, ఈ పేస్ట్ వేసేయాలండి. ఓకే. అంటే ఎంత పడుతుంది ఇందులో? మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. జీడిపప్పు, బాదం పేస్ట్ వేస్తాం ఇంత కలిపి. సో జీడిపప్పు, బాదం పేస్ట్ వేసాం కదండి, అది కూడా పాలల్లో చక్కగా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? కండెన్స్ మిల్క్ పోయాలండి. అందులో కండెన్స్డ్ మిల్క్ వేయాలా? ఓకే. సో వేయనా నేను? టేస్ట్ కోసం ఇది? టేస్ట్ కోసం. ఓకే. కండెన్స్డ్ మిల్క్ వేసాం కదండి, ఇది కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, స్మెల్ వస్తుంది. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు పంచదార వేయాలండి. అందులో పంచదార. ఓకే. సో బాగా కలిపారు కదా, పంచదార కరిగినట్టుంది కదా? అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మరి? అందులోనే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వేసేయాలండి. అన్ని ఫ్రూట్స్ వేసి. సో మా దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి? అరటిపండు ముక్కలు ఉన్నాయి, ఆపిల్ ముక్కలు ఉన్నాయి, దానిమ్మ ముక్కలు గింజలు ఉన్నాయి. అవునండి. సో మూడు ఒకేసారి 1 by 1 గా వేసేయాలా? 1 by 1 వేసి. ఓకే. సో ఫస్ట్ అరటిపండు వేస్తున్నారా? వేస్తున్నాను. ఓకే. సో అరటిపండు ముక్కలు వేసాం. తర్వాత యాపిల్. సో ఆపిల్ ముక్కలు వేసారు కదా? యాపిల్ ముక్కలు వేసానండి. ఇప్పుడు నెక్స్ట్ దానిమ్మ గింజలు వేయాలండి. దానిమ్మ గింజలు వేయాలి. సో కీర్ కాబట్టి కొంచెం పలుచగానే ఉండాలేమో కదా, గట్టిగా అవునండి. కీర్ అనేవన్నీ ఇట్లా జారుడుగానే ఉంటాయి. అవునండి, పలుచగా. సో అలాగే పలుచగానే ఉండాలేమో. సో అన్ని రకాల ఫ్రూట్స్ మన దగ్గర వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమి? డ్రై ఫ్రూట్స్ వేయాలి. డ్రై ఫ్రూట్స్. సో అవి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. నేతిలో వేయించి పక్కన పెట్టాను. ఓకే. చక్కగా ఈ ఫ్రూట్స్లలో పాలు కూడా మిక్స్ అయిపోతుంది, మంచి మరుగుతుంది కూడా. అవునండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? ఇప్పుడు లాస్ట్ ని ఇలాచీ పౌడర్ వేసేసి ఫైనల్ గా దింపెట్టమండి. సో ఇలాచీ పౌడర్ ఫైనల్ గా వేసి. ఓకే. సో పైనుంచి జస్ట్ అలా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తారా? కొంచెం. ఏమండి అయిపోయిందండి. ఇది
స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడం ఇంకా అది అయిపోయింది. ఓకే, సో సర్వింగ్ బౌల్. ఫ్రూట్ కీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. టేస్టీ ఫ్రూట్స్ కి రెడీగా ఉందండి. చాలా టెంప్టింగ్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఫ్రూట్స్ ఎంత మంచిదో హెల్త్ మీ అందరికీ తెలుసు. సో పిల్లలు కీర్ తినడం ఇష్టం లేకపోతే, వాళ్ళకి ఫ్రూట్స్ తినడం ఇష్టపడకపోతే ఇలా కీర్ చేసి వాళ్ళకి పెట్టారనుకోండి, హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. మరి ఈ ఫ్రూట్స్ కీర్ తినే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, పంచదార, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇలాచీ పొడి, కండెన్స్డ్ మిల్క్. ఫ్రూట్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు పాలల్లో కొంచెం జీడిపప్పు, బాదాం కలిపిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి అందులో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కల్ని వేసి, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజల్ని కూడా వేసి, అందులో నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి ఫైనల్ గా ఇలాచీ పొడి పైనుంచి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి, ఫ్రూట్ కీర్ తినడానికి రెడీ. ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. మరి ఇక లేట్ చేయకుండా ఈ ఫ్రూట్ కీర్ టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఫ్రూట్ కీర్ టేస్ట్ అదిరిపోయిందండి, వెరీ నైస్. మరి ఇంత టేస్టీ వెరైటీ మాకు రుచి చూపించినందుకు కామాక్షి గారు, మీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వచ్చానండి. కంగ్రాట్స్. సో ఈ రోజు మనకి కామాక్షి గారు ఫ్రూట్ కీర్ ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకండి ఆలస్యం, మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన వెరైటీస్ ని మాకు నేర్పించండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402355640. ఇదండి ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. iDon'tWantDowry.com అనేది ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్. మన సమాజంలో వరకట్నం అనే దురాచారాన్ని అంతం చేయడం లక్ష్యంగా ఈ వెబ్సైట్ను నిర్వాహకులు ప్రారంభించారు. ఇది ఇతర మ్యాట్రిమోనియల్ సైట్లన్నింటికంటే చాలా భిన్నమైంది. ఎందుకంటే లాభాపేక్ష లేకుండా iDon'tWantDowry.com వరకట్నానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న వరకట్నానికి వ్యతిరేకంగా సమరశంఖాన్ని పూరిస్తోంది. కట్నకానుకల ప్రసక్తి లేకుండా మేం పెళ్లి చేసుకోవాలి అనుకునే యువతీ యువకులు ముందుకు వచ్చి ఈ సైట్లలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. iDon'tWantDowry.com నిర్వహించే స్వయంవరానికి వచ్చి చాలామంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సరదాగా ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మల్కాజ్గిరిలోని అంజనీ గారింటికి. అంజనీ గారు తన స్నేహితురాలతో కలిసి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పి ఓ ఆట ఆడించేద్దాం. పదండి. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో మరి యాక్చువల్లీ మమ్మల్ని పిలిచింది అంజనీ గారు కదా, కాల్ చేసింది. మీలో అంజనీ గారు ఎవరు? మీరేనా? ఓకే, తీసుకోండి అయితే మైక్. హాయ్ అపర్ణ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, చూస్తున్నారు కదా. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్ అన్నమాట. సో పిల్లలు ఉన్నారా? 2 పాపలండి. అవునా? శ్రీమయి, శ్రీనిధి. వెరీ నైస్ అంజనీ గారు. సో మరి మీ ఫ్రెండ్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే అయితే. సో తిను శిరీష. శిరీష, హాయ్. తీసుకోండి మైక్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. తెలుస్తుంది, మీ వాయిస్ లోనే ఆ ఎనర్జీ తెలుస్తుంది. అవునండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను కూడా హౌస్ వైఫ్ అండి. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. మా అమ్మాయికి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేసి కుడుతుంటాను అనమాట. ఓకే అండి, చాలా బాగుంది. అయితే బిజీ పర్సన్. సో మరి మీ పేరేంటి? శిరీష. మీరు హౌస్ వైఫ్ ఏనా? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇంకా టైం ఉండదు ఇంట్లో, అంత ఎగ్జామ్ నేనే చూసుకోవాలి. మరి మీ పిల్లల సంగతి ఏంటి? ఒక బాబు అండి, 4th క్లాస్ చదువుతున్నాడు. ఓకే, సో మరి మీ పేరేంటి? మమత. మమత గారు, మైక్ దగ్గర పెట్టుకోండి. మమత, మీరేం చేస్తూ ఉంటారు? నేను ఖాళీగా ఇంట్లోనే ఉంటాను. అవునా? మ్యారేజా? మ్యారేజ్ అయిందా? రీసెంట్ గా అయింది. 1 year. రీసెంట్ గా అయిందా? ఎన్ని డేస్ అయిందా? 1 year. వెరీ నైస్ అండి.
సో చాలా చక్కగా మరి పరిచయాలు అయితే అయిపోయాయి, చాలా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. మరి సరదాగా ఒక ఆట కూడా ఆడేద్దామా? సో గేమ్ ఏంటంటే, ఒకసారి పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బోల్డ్ అని కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి, అక్కడేమో ఒక స్టూల్ ఉంది, కనిపిస్తుందా? ఏంటి గేమ్ ఏంటి, బెలూన్స్ స్టూల్ ఏంటి అని ఎక్స్ప్రెషన్స్లో నాకు తెలిసిపోతుంది ఆ క్వశ్చన్. నేను చెప్పేస్తాను, చాలా సింపుల్. ఇలా ఒక బెలూన్ తీసుకొని ఆ స్టూల్ దగ్గరికి వెళ్ళి స్టూల్ చుట్టూ 2 రౌండ్స్ వేసి ఈ బెలూన్ స్టూల్ మీద పెట్టి దాని మీద కూర్చొని బెలూన్ని పగలగొట్టాలి. క్లియరా? ఓకేనా? సో అలా ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో వారే మన ఈ సరదాగాలో విన్నర్. మరి రెడీయా? కానీ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటి అంటే, ఒకవేళ 2 రౌండ్లు వేయకుండా కూర్చున్నా, లేకపోతే సరిగ్గా 1 రౌండ్ వేసి అలా కూర్చున్నా, సో ఆ బెలూన్ని వ్యాలిడ్ చేయం. సో లెక్కలో ఉండదు అనమాట. ఆ బెలూన్ జాగ్రత్తగా తీసుకెళ్ళి 2 రౌండ్స్ జాగ్రత్తగా వేసి అప్పుడు కూర్చొని పగలగొట్టాలి. రెడీ అందరూ? రెడీ. సౌండ్ రావట్లేదండి. రెడీ. వెరీ గుడ్. సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు ఈ గేమ్? నేను ఆడతాను. మీరు ఆడతారా? సో మరి సెకండ్ ఎవరు వెళ్తారు? ఓ, మీరు వెళ్తారా? వెరీ గుడ్. మరి థర్డ్ ఇంకా మీరు 4th అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకే, సో మరి మన గేమ్ ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే మీ పొజిషన్కి వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో అంజని గారు నిజంగా చాలా చక్కగా ఆడారు, చాలా టెన్షన్ పడుతూ పరిగెత్తి చాలా బాగా పగలగొట్టారు. మొత్తం మీరు పగలగొట్టిన బెలూన్ 7. కంగ్రాచులేషన్స్. సో చూద్దాం వీళ్ళందరిలో ఎవరైనా మీకంటే ఎక్కువ పగలగొడతారో లేదో. మరి నెక్స్ట్ వెళ్ళిపోయేది ఎవరు? మీరేనా? వచ్చేయండి అయితే. కమాన్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొత్తానికి మీరైతే 9 బెలూన్స్ పగలగొట్టారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో చూద్దాం మరి వీళ్ళిద్దరు ఎవరైనా మిమ్మల్ని బీట్ చేస్తారేమో. మరి నెక్స్ట్ ఎవరు వెళ్తుంది? మీరు మరి రెడీయా? 9 కంటే ఎక్కువ పగలగొట్టాలి. ఓకేనా? వాయిస్ రావట్లేదు. బెలూన్స్ కమాన్, పగలగొట్టేస్తారనమాట. ఓకే, రెడీ అయితే. కమాన్ ప్లీజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తిరుగుతున్నప్పుడు కళ్ళు తిరగలేదా? చాలా. అవునే, నేను అనుకున్నాను ఒక 1 minute హాఫ్ మినిట్ తర్వాత స్టాప్ అయిపోతారేమో, కొంచెం స్లో అవుతారేమో. లేదు, అసలు ఏ మాత్రం తగ్గకుండా గెలవాలి అన్న స్పోర్టినెస్ ఆడారు. చాలా చక్కగా ఆడారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మరి నెక్స్ట్ ఎవరు ఆడుతుంది? నేనే అని ఎందుకంటే డల్గా చెప్తున్నారు. టెన్షన్ గా ఉందా? టెన్షన్ గానే ఉందండి. ఎందుకండి? అందరూ ఎక్కువ పాల్గొట్టారు, ఎన్ని పగలగొట్టారు. అందరూ ఎన్ని పగలగొట్టారో తెలుసు కాబట్టి మనకి ఎన్ని పగలగొట్టాలో మన టార్గెట్ మనకు తెలుసు. టెన్షన్ పగలగొట్టలేదు. ఏం కాదు. సో చక్కగా తిరగండి, చక్కగా పగలగొట్టేయండి. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శిరీష గారు, మొత్తం మీరు 7 బెలూన్స్
కంగ్రాచులేషన్స్. ఓకేనండి. సో మరి ఈ రోజు మన సరదాగా ఎపిసోడ్ విన్నర్ మమత గారు. మమత గారు, మీకు గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్నది విజయ్ బ్రదర్స్, అశోక్ నగర్, ఎక్స్ రోడ్స్, హైదరాబాద్ వారు. సో మరి మీకోసం ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. విజయ్ బ్రదర్స్ వారే మీకు కూడా గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. చూసారు కదా సకులు, బాగా ఎంజాయ్ చేశారు కదా. చూసి ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మన సరదా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ఒక చిన్న ఫోన్ కాల్ మాత్రమే. మా ఫోన్ నెంబర్ 040-2555-6540. ఇది ఇవాళ మన సరదాగా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఆన్లైన్లో సేవలు అందిస్తున్న idon'twantdowry.com ప్రతి ఏటా వధూవరుల్ని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు స్వయంవరం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అసలు నిజంగానే కట్నాలు లేకుండా పెళ్లి చేసుకుంటామనే వాళ్ళు ఉంటారా అని డౌట్ పడే అందరికీ వారి అనుమానాలు పటాపంచులు చేయడానికే నిర్వాహకులు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2006లో వెబ్సైట్ ప్రారంభిస్తే ఇప్పటి వరకు 16,235 మంది యువతీ యువకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 9,390 మంది అబ్బాయిలే ఉన్నారు. ఇలా ఆధునికంగా ఆలోచించే యువతీ యువకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కు స్వాగతం. సకులు, ఈ వాల్టి సఖీ ఫ్యాషన్లో మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? కూకట్పల్లిలోని వివేకానంద కాలనీ ప్రజ్ఞా సారీస్ దగ్గరకు. మరి మార్కెట్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి అరుణ్ గారు. మరి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. నమస్కారం అరుణ్ గారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన సఖీ ఫ్యాషన్లో ఏ కలెక్షన్స్ చూపించబోతున్నారు? మనం ఇవాళ చెంబేలి నుండి కొంచెం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. ఓ, చెంబేలి సారీస్ చూపించండి. ఇది వచ్చేసి మనకు బోర్డర్స్ అనేవి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు గోల్డ్ బోర్డర్స్ అలా ఇస్తారు కదా, అట్లా కాకుండా దీనికి ఏంటంటే మనకు చిన్న లైన్స్ లాగా మనకు డిజైన్ చేసినట్లుగా బోర్డర్స్ తీసుకున్నారు. దీంట్లో మనం చూసినట్లయితే శారీ అంతా కూడా మనకు చెక్స్ ప్యాటర్న్స్ లో తీసుకున్నారండి. లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఈ సారీ బార్డర్ ఎలా వస్తుందండి? దీని బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు పైన ఏదైతే బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారనమాట. దానిపైన నుంచి ఏంటంటే మనకి ఏదైతే మనకు పింక్ అనేది యూజ్ చేస్తారో చెక్స్ ప్యాటర్న్ లో, అదే చెక్స్ తోటి మనకు ఒక ట్రీస్ అనేవి డిజైన్ చేశారనమాట. పింక్ ట్రీస్ ఒక డిజైన్, ఇంకోటి చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్, ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్, మనకి చెక్స్ లో ఏదైతే మనకి కలర్స్ తీసుకున్నారో అదే కలర్స్ తోటి మనకు రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇది ప్రింటా లేకపోతే డిజైన్ చేస్తాం? అంటే మనకి ఇలానే డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఇది ఏంటంటే మనకు వీవింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట. సారీ వీవింగ్ లోనే ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అరుణ్ గారు, ఈ సారీకి పళ్ళు ఎలా వస్తుందండి? పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మనకు సారీ అంతా కూడా మనకు చెక్స్ అనేవి ఇచ్చారు కదా. పళ్ళలో మనం చూసినట్లయితే మనకు లక్స్ గ్రీన్ తోటి మనకు పళ్ళు అనేది తీసుకున్నారండి. ఇదంతా మనకు బార్డర్స్ లో మనకి ఎక్కడైతే మనకు ట్రీ డిజైన్స్ అనేది మనకి చెట్లు డిజైన్ తీసుకున్నారు. అదే విధంగా మనకు పింక్ కలర్ తోటి, ఓన్లీ గోల్డ్ కాకుండా పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి తీసుకున్నారు. అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే మధ్యలో వచ్చినట్లయితే మనకు చిన్న చిన్న డ్రాప్ డిజైన్ తీసుకున్నారండి. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ మనకు చెట్లు అనేవి కంటిన్యూ. అవునండి. సో ఈ ప్రింట్ ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది కదండి, బ్లౌజ్ లో ఏమైనా గోల్డ్ బార్డర్ మిక్స్ అవుతుందా లేదంటే ప్లెయిన్ వస్తుందా? బ్లౌజ్ కి వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం ఈ బార్డర్ కంటిన్యూ చేస్తారండి. ఓకే. సో అరుణ్ గారు, ఈ సారీ ఎటువంటి వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది? అంటే మామూలుగా ఇది ఏంటంటే మనకు 30+ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి, ఎంగేజ్మెంట్స్ కి, చిన్న పార్టీస్ కి అట్లాంటి వాటికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,600 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ సారీ చాలా బాగుందండి చెంబేలిలో. నెక్స్ట్ కలర్ చూపించండి. చూద్దాం. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ తోటి తీసుకున్నారండి. ఇదేంటంటే మనకు బ్లాక్ కలర్ పైన బార్డర్ చూసినట్లయితే మనకు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు పర్పుల్ తోటి ఒక లైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఇదంతా కూడా మనకు హాఫ్ అంతా కూడా మనకు బ్లాక్ బేసిక్ మీద ప్లెయిన్ ఇచ్చేసారు. మళ్ళీ హాఫ్ అట్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ తీసుకున్నారు, పికాక్ బ్లూ కలర్ తోటి. దీంట్లో అంతా కూడా మనకి ఏంటంటే నెమల్ అనేటివి మనకు బంచెస్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఇదంతా గోల్డ్ తోటి మనకు నెంబర్స్ తీసుకున్నారు. దీని బార్డర్ చూస్తే మళ్ళీ మనకు పైన మనకు చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారు కదా, కింద చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక 7 ఇంచెస్ వరకు మనకు చిన్న చిన్న లైన్స్ లాగా డిజైన్ తీసుకొని పర్పుల్ కలర్ తోటి మనకు అట్లైన్ ఇట్లైన్ మనకు టచ్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే అండి. ఈ సారీకి పళ్ళు ఎలా వస్తుందండి?
దీని పళ్ళ చూసినట్లయితే మళ్ళీ మనకు కాంట్రాస్ట్ కాకుండా సేమ్ బ్లాక్ కలర్ తోటే మనకు రన్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనకు కోట కొమ్మల లాగా మనకు డిజైన్ అనేవి మనకు స్లీపింగ్ డిజైన్స్ లాగా మనకు 4 లైన్స్ తీసుకున్నారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం కడ్డీ బార్డర్స్ లోనే మనకు లైన్స్ అనేవి ఇచ్చారు. ఈ పికాక్ అనేది మనకు పళ్ళలో ఒక డిఫరెంట్ గా ఇచ్చారనమాట. శారీ అంతా బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ కలర్ లో ఉంది కదండి, నెమళ్ళు వచ్చాయి బార్డర్ సైజ్ లో. మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ బ్లౌజ్ ఇచ్చేసారండి, బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. కానీ మనం దీనికి పర్పుల్ కానీ లేదన్నా కూడా మనకు బ్లూ కలర్ లో కూడా డిఫరెంట్ గా ప్యాటర్న్ చేయించుకోవచ్చు అన్న కూడా. అరుణ్ గారు, ఈ సారీ ఏ వయసు వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి? ఇది కూడా మనకి 30+ వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 పడుతుందండి. ఓకే అండి, ఈ సారీ చాలా బాగుందండి. నెక్స్ట్ వేరే వెరైటీ సారీ చూపించండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్ శారీ వస్తుంది అనమాట. ఇంతకు ముందంతా కూడా మనం చెంబేలిలో చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ అనేది మనం చూసాం కదా. ఇంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఆల్ ఓవర్ అనేది మనకు డిఫరెంట్ వచ్చింది అనమాట. ఈ సారీ అంతా కూడా డిజైన్ వచ్చేసిందండి. దీని బార్డర్ చూసినట్లయితే పైన వచ్చేసి మళ్ళీ మనకు ఒక కడ్డీ బార్డర్ వచ్చేసి దీంట్లో కూడా మనకు చిన్న మన పట్లలో చూసినట్లయితే చిన్న చిన్న లైన్స్ అనేది మనకు డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకు చిన్న చిన్న లైన్స్ వచ్చేసాయండి. దాంట్లో అంతా కూడా మనకు బ్రోకెట్ అంతా కూడా మనకు ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు క్రీపర్స్ అనేవి తీసుకున్నారనమాట. ఈ ఫ్లవర్ లో వచ్చినప్పుడు మాత్రమే మనకు మిడిల్ పార్ట్ లో పింక్ అనేది మనకు జూట్ పింక్ తోటి ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ ఇచ్చేసి ఈ పింక్ మాత్రమే బేసిక్ మనకు జూట్ తోటి ఇచ్చారు. సారీ బార్డర్ ఎలా ఉంటుందండి? సారీ బార్డర్ వచ్చేసి మనకు పైన ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ మనకు కింద బార్డర్ కూడా అదే కంటిన్యూ చేసిస్తారనమాట. అవుట్ లైన్ వచ్చేసి మళ్ళీ మనకు పికాక్ గ్రీన్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు. సారీ అంతా డిజైన్ ఇలానే ఉంటుందా అండి? ఫుల్ సారీ ఇలా వచ్చేసిందండి. ఓకే, ఈ సారీ బార్డర్ చూపించారు, పళ్ళు ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ ఏదైతే మనకు పికాక్ గ్రీన్ యూస్ చేశారో అదే విధంగా పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు పికాక్ గ్రీన్ అనేది తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు చిన్న లైన్స్ క్రాస్ లైన్స్ లాగా మనకు డిజైన్ తీసుకొని దీంతో అంతా మ్యాంగో మోటివ్స్ అనేవి డిఫరెంట్ గా మనకు ఫ్లవర్ లాగా డిజైన్ చేశారండి. దాంట్లో కూడా మనకు అక్కడక్కడ కూడా మనకు చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఇచ్చారు అనమాట. అవుట్ లైన్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ శారీ లేకపోతే మనకు జూట్ యూస్ చేశారు, అదే విధంగా జూట్ యూస్ చేశారు. ఓకే, ఈ సారీ అంతా డిజైన్ ముందే సారీతో పాటు వచ్చాయండి, ప్రింట్ చేసినవా? లేదండి, ఇవంతా మనకి హ్యాండ్లూమ్ సారీస్ అనమాట. దీనికి బార్డర్స్ మళ్ళీ మనకు హాఫ్ పళ్ళు ఇలా ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు కడీ బార్డర్ ఇచ్చి ఇటు సైడ్ అటు సైడ్ సన్న లైన్స్ తోటి మనకు డిజైన్ తీసుకున్నారు. సారీ అంతా డిజైన్ గా ఉంది కదా, బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ వచ్చేస్తుందండి. ప్లెయిన్ మనకు పికాక్ గ్రీన్ తోటి బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకుంటారు అనమాట. హ్యాండ్స్కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూ చేసేస్తారు. లేదు మనం ప్యాటర్న్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నా కూడా దీనికి వర్క్ చేసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ సారీ ఇంత కలర్ఫుల్గా డిజైన్డ్గా ఉంది కదా, ఎటువంటి వయసు వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది, అలానే పార్టీస్కి కూడా వేసుకుంటే బాగుంటుంది? అంటే ఇవి మనకు డిఫరెంట్ పార్టీస్కే బాగుంటాయండి. ఏంటంటే మనకంతా హ్యాండ్లూమ్ ప్రింట్స్ కాబట్టి మనకు మ్యాక్సిమం ఇవి పార్టీస్ వేరే చాలా బాగుంటాయి అనమాట. శారీని చూస్తుంటే చాలా హెవీ డిజైన్ ఉంది కదండి, కాస్ట్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4800 పడుతుందండి. ఓకే అరుణ్ గారు, ఈ బ్లూ కలర్ శారీ గోల్డ్ కలర్ డిజైన్తో చాలా అద్భుతంగా ఉందండి. మన సఖీ ఫ్యాషన్లో సఖులందరికీ కూడా చెంబేలి కలెక్షన్స్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం 1961లోనే వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం తర్వాత కూడా సమాజంలో మార్పు రాకపోవడంతో 1983లో ఇండియన్ పీనల్ కోడ్ 1973కి మార్పులు చేసి 498A సెక్షన్ను ప్రవేశపెట్టారు. పెళ్లి తర్వాత భార్యను భర్త గాని అర్తింటి వారు గాని వరకట్నం కోసం శారీరకంగా గాని మానసికంగా గాని వేధిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అలాగే 1986లో 304B కూడా ప్రవేశపెట్టారు. మనకు ఇన్ని చట్టాలు ఉన్నా సమాజంలో వరకట్నం మాత్రం ఆగడం లేదు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కట్నం వద్దంటూ పెళ్లికి సిద్ధమవుతున్న యువతీ యువకులను అందరూ అభినందించాల్సిందే. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.